యేసుక్రీస్తు వారి పుణ్యనామములో దేవుడు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభువుని స్తుతించి ఘనపరుస్తూ, ఆయన అత్యంత ప్రియమైన సేవ చేస్తున్నటువంటి దైవజనులు నరేష్ గారు, మేము రాగానే మీ పేరు విన్నాము. అమ్మగారు మీరు చేస్తున్న పరిచర్య, మీ బిడ్డల పరిచర్య అద్భుతం. అది దేవుని యొక్క మహాకృప. అనేకుల వలె కాక ఆయనకు నిజమైనటువంటి నమ్మకమైన సేవకులుగా కొనసాగుతున్నారని నేను ప్రత్యక్షంగా చూసి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మరి మీరు ఇండియా నుంచి వచ్చిన పేరెంట్స్గా మాకు అవకాశం ఇచ్చిన ఈ సమయాన్ని దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి నడుపడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయాలని ప్రార్థించినందుకు వారికి నా నిండు వందనాలు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 17వ వచనం నుండి చదువుతున్నాను. నా మంద, మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకును మధ్యను, గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చెదను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము ఎన్నుకున్నటువంటి అంశమును చూసినప్పుడు అంతిమ తీర్పు, అంతిమ న్యాయాధిపతి, అంతము, ప్రారంభము కంటే అంతము చాలా ప్రాముఖ్యమైనది. ముగింపు చాలా విశేషముగా ఉండాలి. మానవుడు ఎంత బాగా జీవించాడు అన్నదానికంటే 1000 ఏండ్ల పాలనలో నిత్య జీవములోనికి నడిపించబడాలి అంటే ఏ మార్గము గుండగా వెళ్ళాలి అని అనేక మార్గాలు లోకములో కనబడుతూ అపవాదుడు ఆయన ప్రజలను లేక మానవాళిని, ప్రపంచంలో ఉన్న మానవాళిని తప్పుడు లేక అభ్యంతరకరమైన బోధలను చేస్తూ ఆయన మార్గమైనటువంటి యేసు మార్గంలోనికి వెళ్ళనివ్వకుండా మనలను అపవాదుడు ఆటంకపరుస్తూ ఉన్నారు. అందుకనే ఇలాంటి సత్యవేదమును ప్రకటించే దైవ సేవకులను దేవుడు ఎన్నుకోవటం అనేది జరిగింది. ఈ దినమున తప్పు బోధలకి ప్రాధాన్యతనిస్తూ ఉన్నాడు మనుష్యుడు. సోదెగాండ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు మనుష్యుడు. ఎవరో ఏదో అక్కడ అవుతుంది అంటే, మన తెలుగు సామెత ఉంటుంది, దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేస్తా పరిగెడుతున్నారు. దున్నపోతు ఈనడం ఏంటి కదా? అసలు సత్యమును తెలుసుకోకుండా అసత్య మార్గములోనికి వెళ్ళిపోతున్న నిన్ను నన్ను సరిచేయటానికి ఆనాటి ఇశ్రాయేలీయుల ప్రజలలో ఉన్న అవిధేయతను ప్రభువు అనేక మారులు క్షమించుకుంటూ వచ్చాడు. కానీ వారు మాత్రం వక్ర మార్గములోనే, విగ్రహారాధనలోనే, ఆ బలులను అర్పించుటలోనే నిత్య జీవాన్ని పొందుకుంటామనుకుంటూ అపవాది వారికి అంధత్వమును కలిగింపచేస్తూ ఉన్నాడు. మీరైతే తేటపరచబడు సేవకునికి అప్పగించబడ్డారు సుమా. ఆ సేవకుడు నిన్ను నన్ను కూడా అంధత్వములో నుండి వెలుగులోనికి నడిపించి ఆయన మార్గములో అంత్య తీర్పునందు ఆయనకు గొర్రెల మందగా విభాగించటానికి ఈ సంఘాన్ని ఈ దేశంలో
మరి ప్రియ సహోదరులు ఈ సేవ చేస్తూ ఉన్నారని నా దర్శనాన్ని బట్టి ప్రార్థనలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ చూసినట్లయితే దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులతో మతపరమైనటువంటి ముసుగులో వారితో బలహీనులను అణచివేసే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి పాత నిబంధన కాలంలో. ఆనాటి గురువులుగా మత ప్రవక్తలుగా ఉన్న వారి మాటే చెల్లేది, రాజులు మాట కూడా అంత విలువ ఉండేది కాదు. రాజులను కూడా మత గురువులే ఏర్పాటు చేసే పరిస్థితులలో ఆ దినాలు కనబడుతున్నాయి. యూదులైన వారు ఇదిగో అంతిమ న్యాయాధిపతి యెహోవా అనుకుంటూ ఉన్నారు. ఇదిగో ఆయనే మనుష్య కుమారుడుగా మీ మధ్యకు వచ్చి ఆయన ఈ లోకానికి రావడానికి కనీసం జన్మించటానికి కూడా స్థలము లేదు. అయ్యో అయ్యో, ఆయనకు ఈ లోకములో తలవాల్చుకుంటకు కూడా స్థలము లేదు. ఆయన సేవకులు అన్నిటినీ విడిచిపెట్టి ఆయనకు మాదిరిగా నడుచుకోవటం వల్ల సేవకుడు మనకి లోకుగా కనబడతాడు, తక్కువగా కనబడతాడు. మన దగ్గర డబ్బు ఉంది, హోదా ఉంది, అధికారం ఉందని సేవకులను నిర్లక్ష్యం చేయొద్దు సుమా. ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క ప్రజలలో యూదులకు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే బలహీనులను దోచుకోవడం. యేసయ్య జన్మించినప్పుడు గబ్రియేలు దూత భూలోకానికి వచ్చినప్పుడు రాజుల దగ్గరికి వెళ్ళి శుభవార్త చెప్పిందా, లేక దీనులైన వారి యొద్దకు శుభవార్త చెప్పిందా? లూకాసు వార్తలు మనం చూస్తాం కదా, భయపడకుడి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవార్తమానమును మీకు తెలియజేస్తాం. వెళ్ళండి, లోక రక్షకుడుకు ఇందాక అయ్యగా చెప్తున్నారు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నీవు ఆరాధిస్తున్నటువంటి ఈ సత్య మార్గం ఉన్నదే, ఈ లోకములో మనము ఏమి గడించినా అది మన వెంట రాదు. దేవుని రాకడ సమీపంగా ఉన్నది సుమా. సేవకుడు చెప్తా ఉన్నాడు, ఆయన రాకడకు నీవు సిద్ధపడాలి. ఆయన న్యాయ తీర్పులో నీవు గొర్రెల గుంపులోనికి కుడివైపున ఉన్న మందలోనికి నీవు నడిపించబడాలి అంటే నీవు జీవించి ఉండగానే. ఇందాక అయ్యగారికి ఒక మాట అన్నారు, ఎవరెవరు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. నేను చనిపోయిన తర్వాత అనుకుంటున్నాడు మానవుడు. అయితే ప్రియుల వాక్యంలోకి వెళ్దాము. బలహీనులను అణచివేసే వారికి తీర్పు తీరుస్తాను అని హెచ్చరికను ప్రభు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. 18వ వచనం చూద్దాం, చూడండి. విశేషముగా మేత మేసి మిగిలిన దానిని కాళ్ళతో త్రొక్కుట మీకు తగునా? చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్ళతో కలకలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్ళతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా? కాళ్ళతో మీకు బురదగా కనిపించిన దానిని అవి త్రాగవలెనా? ఎంత నీచమైనటువంటి ప్రవర్తన. నేను అధికారము కలిగి ఉన్నాను కనుక, ధనము కలిగి ఉన్నాను కనుకని తోటివాణ్ణి. దేవుని పిల్లల చూడండి ఒకసారి, సర్వ మానవులలో ఉన్నటువంటి ఆత్మ ఆయనదే కదా. ప్రతి మనిషిని కూడా ఆయన ఆత్మతో జన్మింపచేశారు. నీ ఎడల నా ఎడల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నవాడు. ఇందులో ఎవరు తక్కువ కాదు. ధనవంతుడు అనుకుంటూ ఉన్నాడు, కొట్టెలు విప్పి కొత్త కొట్టెలు కట్టిద్దాం, ధాన్యాన్ని నింపుకుందాం కదండి. అయ్యో వెర్రివాడా, నేడే నేను నీ ప్రాణమును కోరుచున్నాను. పాతాళములోనికి వెళ్ళిపోయాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అయ్యో, నా బల్ల కింద ఉన్న ఆ యొక్క ముక్కలు తినే ఒక బీదవాడు అబ్రహాము యొక్క రొమ్మున, ఒరే లాజరు నా దగ్గర పనిచేస్తున్నాడు కదరా. ఎంత లోకు అండి,
పనివారిని మన దేశంలో ఎంత హీనంగా చూస్తూ ఉంటారు. కష్టపడి పంట పండించేది వాడు, కష్టపడి కాయలు తెచ్చేవాడు వాడు. ఆ కాయలన్నీ కోసి యజమాని ఇంటికి తెస్తే వాడిని రా నువ్వు ఏదైనా తీసుకున్నావా, అందులో పనికిరాని కుళ్ళిపోయిన వాటిని మాత్రం వాడికి ఇచ్చి పట్టుకెళ్ళి నీ పిల్లలు నువ్వు తినండి. కష్టపడి సంవత్సరమంతా పనిచేసిన వాడు వీడు, సుఖాన్ని అనుభవించేవాడు వాడు. ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. అందుకే యేసు ప్రభు ధనవంతులకి నచ్చడు, అధికారులకు నచ్చడు. ఇండియాలో ఇప్పుడు అదే పోరాటం. ఈ క్రైస్తవులను అసలు భారతదేశంలో ఉండకూడదే తరిమేయాలనుకుంటున్నారు. అసలు దేవుని సేవకులు భారతదేశానికి వచ్చి ఉండకపోతే ఇంకా ఆ బ్రతుకులు అలాగే ఉండేవి. ఈ రోజున నీవు నేను ఈ స్థితిలో మీరందరూ చదువుకుని మీ జ్ఞానముతో మీరు ప్రయాసపడిన ప్రయాసకు తగినటువంటి ప్రాంతానికి వచ్చి ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మిమ్మల్ని నడిపించిన దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆలోచన చేయండి. నేను వచ్చి రాగానే ప్రార్థన చేసినప్పుడు ఈ సంఘములోనికి ఎందుకు ప్రజలు రావటం లేదు అనుకుంటున్నాను. నరేష్ గారు గట్టిగా కత్తిచ్చుకుని అడుగుతున్నాడు అనుకుంటున్నా. అందుకే నొప్పి వస్తుంది. సేవకుడు ముఖస్థుతి కోసం మాట్లాడితే దేవునికి ఇష్టము కాదు. నీవు విన్నా వినకపోయినా ఒక ఆత్మను రక్షించిన సేవకునికి పరలోకంలో గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆనాటి స్థితి కనబడుతుంది. అందుకని ప్రవక్త యెహెజ్కేలు ప్రవక్త ఈ ప్రవచనాన్ని పలుకుని దీన్ని మత్తయి గారు తీసుకుని మరొకసారి ఆయన దాన్ని ఎత్తిపట్టుకుని చాలా వివరణగా ఇక్కడ ఈ యొక్క 25వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ 32 నుండి 33 వరకు మనం ఆలోచన చేసినట్టుగా అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. మేకలు తీర్పులోనికి నడిపించబడతాయి, చీకటి కొట్టులోనికి నడిపించబడతాయి. చీకటిలో అగ్ని ఉంటుంది, అగ్ని ఆరదు, పురుగు చాలదు. జాగ్రత్త, నీవు బ్రతికి ఉండగానే దానిని సరి చేసుకోవాలి అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మత్తయి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కాపరి అక్కడ చూసినప్పుడు గొర్రెలు మేకలు సాదృశ్యాన్ని ఉపమానమే కానీ ఇది ఆయన అంతిమ తీర్పుకు గురించి ఆయన తేటగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, 31వ వచనాన్ని చూద్దాం. పై వచనం, తన మహిమతో మనుష్య కుమారుడు, చెప్పండి, తన మహిమతో తన మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయుండును. ఆయన దూతలతో రాబోతూ ఉన్నాడు. ఆయన దూతలతో ఈ లోకానికి నేను మరలా వస్తాను అంటున్నాడు. వస్తానన్నవాడు వస్తాడా రాడా? వస్తాడు ఖచ్చితంగా. ఆయన వచ్చే దేవుడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసు. పడదాం. యేసు వచ్చుచున్నాడు, భూలోకమంతా రవి కోటి తేజుడు రమ్యమైన, రవి కోటి తేజుడు రమ్యమైన రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా, యేసు రాజుగా భూలోకమంతా
క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేయి రెప్పపాటున మారాలి, రెప్పపాటున యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా ఈ భూలోకమంతా తెలుసుకునేసరికి అంటాం కదా, ఒక పెద్దవారు అంటారు సామెత, చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది అనమాట. అందుకే సేవకుడు ప్రయాసపడుతున్నాడు. సేవకుడు మీ ఇంటికి వచ్చి, అయ్యా ఆరాధనకు రండి, అయ్యా వాక్యములు వినండి, ఇదిగో జీవవాక్యము ఇదే మిమ్మలను నిత్య జీవంలోకి నడిపించేదని చెబుతా ఉంటే ఆ సేవకుడు మనకి ఎలా కనబడతాడండి? వెల్లుళ్ళ కనబడతాడు. చాలా మానవుడు ఎలాగున్నాడంటే లోకం వైపే చూస్తూ ఉన్నాడు అనమాట. అందుకని మత్తయ్య గారు ఇక్కడ చెబుతూ ఉన్నాడు, 34 వచనం అంటాడు చూడండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ రండి, లోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. గత వారం వాక్యం విన్నాం మనం, గలతీ 5:1 కదా. స్వతంత్రం. ఈ దేశానికి 250 సంవత్సరాల క్రితం ఎంతమంది? 56 మంది సంతకాలు పెట్టి చాలా మంచి ఇన్ఫర్మేషన్ సేవకుడు అందిస్తూ మనల్ని జ్ఞానంతో పెంచుతూ నిన్ను ఆత్మీయ జ్ఞానంలోనికి నడిపించే సంఘమును ఇక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది దేవుని చిత్తం లేకపోతే ఆయన ఇక్కడికి వచ్చి ఈ సంఘాన్ని స్థాపించేవారే కాదు. ఇది దేవుని కార్యము, ఇది దేవుని యొక్క జీవవాక్యమును అందించేది. రెండయ్యా, రాజ్యము ఈ సృష్టి ప్రారంభించక ముందే, ఆదాము అవ్వలు సృజింపకబడక ముందే ఆయన ప్రణాళిక ఇక్కడ ఉంది. ఇదిగో ఈ దేశానికి వచ్చిన తెలుగు ప్రజలు వాక్యము అందక ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలకు వారు ఒకవేళ బలైపోతారేమో, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారేమో, ఎలవయ్య నువ్వు అని పంపించాడు ఆయన్ని. వేరే ఉద్యోగం చేసుకుని లక్షలు సంపాదించి లోకంలో తన భార్య బిడ్డలను పోషించుకోవచ్చు. కానీ సేవకుడు ఆయన నిత్య వాక్యమును వెత్తడానికి వచ్చి ఉన్నాడు. గమనించండి దేవుని పిల్లారా, ఇదిగో ఆయన చెప్పే మాట, రండి నా దగ్గరికి రండి అంటున్నాడు. కనుక మన కొరకు సిద్ధపరిచిన దాన్ని ఇచ్చుటకు రాజుగా ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనే ఒక హోదా పెట్టుకున్నాడు. ఆ హోదా ఏంటంటే మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు సర్వలోకానికి రాజుగా నిర్వహించబడుతున్నాడు. ఈయన మన మనుష్య కుమారునికి కావలసినటువంటి అనేకమైనటువంటి లక్షణాలను మనుష్య కుమారుడు అనే పదాన్ని మత్తయ్య గారు 28 సార్లు దానిని రాయటం అనేది జరిగింది. అయితే ఆ ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ చూడండి, ఈ లోకంలో ఏమి ఉండవు, అశాశ్వతమైనటువంటి ఈ లోకం కోసం నీవు నేను ప్రయాసపడుతున్నాం. అయితే మత్తయ్య గారే చెప్తున్నాడు 8వ అధ్యాయము 18వ వచనం మనకు వెళ్ళినట్లయితే అక్కడ యేసుని వెంబడించే వారిని గురించి మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయం 18 వచనం మనం చూసినట్లయితే, ఓకే, ఆజ్ఞాపించను. ఒక జ్ఞానం కలిగినటువంటి శాస్త్రవేత్త వచ్చాడు, శాస్త్రి గారు వచ్చాడు. బోధకుడా, అబ్బబ్బబ్బా, ఆయన ఏమనుకున్నాడంటే ఈ లోకములో ఉన్నటువంటి అన్ని కూడా మనం సంపాదించుకోవచ్చు, ఈయన కూడా వెళ్తే అన్నట్టుగా. ఏమయ్యా, నీ కూడా జనం వచ్చేస్తున్నారు, చాలామంది వచ్చేస్తున్నారు. ఈరోజు మన దేశంలో కూడా కొంతమంది పెద్ద పెద్ద సేవకులు, వాళ్ళకి ఒక రేటు ఉంటుంది, ఆ రేటు ఇస్తేనే వస్తారు. ప్రజలందరూ అంటారు, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీ ప్రార్థన అవసరం రాసిచ్చేయండి అంటారు. ఒక్కడి గురించి ప్రార్థన చేయడా?
ఇక్కడ ఈ సంఘము ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు సేవకుడు. ఇక్కడ ఎవరు ఏ అవిశ్వాసంలో పడిపోకూడదని ఈ సంఘములో ఉన్నటువంటి సేవకుడు ప్రయాసతో ఉంటాడు. కానీ లోకాన్ని సంపాదించుకునే వారు ఈరోజు బైబిల్ వాక్యాన్ని నమ్ముకోవటం లేదు, కానీ ఏం చేస్తున్నారు? వాక్యాన్ని అనొచ్చా నేను అమ్ముకుంటున్నారు. జాగ్రత్త. సత్యవాక్యం ఏ సేవకుడైతే నీకు ఇస్తున్నాడో ఆ సంఘాన్ని విడువకు. ఆ సంఘానికి వచ్చిన నీవు ఆశీర్వదించబడతావు. ఆ శాస్త్రం అనుకుంటున్నాడు, ప్రభువుని అడుగుతున్నాడు, ఏమయ్యా నీతో నేను వచ్చేస్తాను అప్పుడు ప్రభు అంటున్నారు ఏమని? అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదనెను. మనకి ఈ లోకములన్నీ కావాలనుకుంటాం, మేడ మీద మేడ కట్టాలనుకుంటాం, అది సంపాదించాలి, ఇది నా కొడుక్కి, నా మనవడికి, నా ముని మనవడికి సంపాదించేసి పోగుపెట్టేసి, ఒరే ఇదంతా నాదే. మనం ఎవరింటికైనా ధనవంతుల ఇంటికి వెళ్తే, ఇదిగో ఈ బిల్డింగ్ నేనే కట్టించాను, ఈ వెనకాల ఉన్న పొలాలన్నీ నాదే. అవన్నీ ఆయన కూడా వస్తాయండి. దేవుడు మనిషి పోకడా, దేవుని రాకడా ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు. తెలిస్తే మనుషుడు సిద్ధపడిపోతాడు. ఏది శాశ్వతం కాదు. అందుకనే యేసయ్య ఇంత ఫాలోయింగ్ ఉండి ఈ భూమి మీద ఒక చిన్న స్థలము కూడా లేనివాడిగా ఉన్నాను. ఆయనకు ఇందాక చెప్పారు అయ్యగారు, ఆయన ఆ సింహాసనము ఆకాశము, ఆయన పాదపీఠము భూమి, సమస్తము సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు. శాస్త్రి గారు ఆయనతో వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. యేసు వెంబడించేవారు కలిగి ఉండవలసినటువంటి, ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆయనను గనక నీవు వెంబడించాలి అంటే ఆ శాస్త్రికి అర్థమయ్యే రీతిగా ఆయన చెప్పినటువంటి మాటలను మీకు క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తాను. యేసు వెంబడించేవారు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటాయంటే, ఇంటి సౌఖ్యాన్ని విడిచిపెట్టాలి, ఇల్లు విడిచిపెట్టేయాలి. ఇంటి భోగాలను కలిగి ఉంటే ఆయన సేవ నీవు చేయలేవు, ఆయన శిష్యుడిగా నీవు ఉండలేవు. ఇంకొకటి అంటాడు, యేసు త్యాగశీలు కనుక ఆయన మనుష్య కుమారుడు, ఈ పేరు దానియేలు గ్రంథంలోంచి తీసుకున్నాడు. ఆయన త్యాగశీలి, ఆయన సర్వమానవుల కొరకు తండ్రి పంపించిన కుమారుడిగా, అద్వితీయ కుమారుడిగా, ఆయన తన ప్రాణమును నీ కొరకు అర్పించేవాడిగా, నీవు పొందవలసిన శిక్షను ఆయన శిలువలో పొందినంతగా నీ కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి భూలోకమునకు మనుష్య కుమారుడిగా వచ్చాడు. మీకు అర్థమవటానికి చెప్తాను ఒక మాట. ఒక సీమల పాస్టర్ గారు వెళ్ళి స్నానం చేస్తున్నారట నదిలో. సీమలు వరుసగా వెళ్తాయి కదండి, ఒకదాని వెనకాల ఒకటి వెళుతూ ఒక కొమ్మ మీదకు వెళ్ళి చివరికి ఆ యొక్క ఏటిలో పడిపోతున్నాయి అన్నమాట. నీటిలో పడిపోతుంటే సేవకుడు చూశాడు, అయ్యో ఈ చీమలు ఏట్లో పడిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి, వీటిని రక్షించాలి ఎలాగని చీమల దగ్గరికి వెళ్ళి, ఓ చీమలో ఏట్లో పడిపోతున్నారు, మీ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, మీరు ఆ మార్గం కాదు ఈ మార్గంలోకి వెళ్ళండి అని చెప్తున్నాడట. చీమలకు అర్థమవుతాయా? అర్థమవుదు. అప్పుడు ఇంకొక ఆయన ఆ మార్గంలో వెళ్ళి, అయ్యా మీరు చీమల భాష నేర్చుకుని అప్పుడు చీమలు, ఇప్పుడు తెలుగు ఫెలోషిప్ ఉంది ఇక్కడ మన ఇండియాలో, ఇంగ్లీష్ మాట్లాడితే చాలా అని అనుకుంటున్నాం కదా. మరి ఈ దేశం వచ్చినప్పుడు తెలుగు మాట్లాడితే అబ్బో అనుకోవాలన్నమాట. అనుకుంటున్నారా? ఎక్కడికి వచ్చినది ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. దాన్ని ఏమంటారు? భాష, మదర్ టంగ్ కదా. మదర్ టంగ్ అని మీ పిల్లలకు నేర్పండి. మీ పిల్లలు కూడా ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. అదే తాత అంటే ఆ తాత ఏంటి అంటున్నారు. నో తల్లిని మర్చిపోవద్దు. నేర్పండి, ఇంగ్లీష్ నేర్పండి, హిందీ నేర్పండి, మలయాళం నేర్పండి. మీకు ఎన్ని భాషలు వస్తే అన్ని భాషలు నేర్చుకోండి, తప్పులేదు.
కానీ తల్లిని మాత్రం మర్చిపోకూడదు. మన దేశాన్ని మర్చిపోకూడదు. మన దేశ నాయకులు పోయిన ఆదివారం నాకు ఎంత ఆనందం వేసిందంటే, భారతదేశంలో నాయకులందరి వరకు ప్రార్థిస్తున్నాడు సేవకుడు, మరి అమెరికా దేశంలో మమ్మల్ని పోషిస్తున్న ఈ దేశం వరకు ప్రార్థన చేస్తున్నాడు. అందరూ ఒకసారి తప్పలు కొట్టండి ఒకసారి. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ, ఆ క్రమశిక్షణ ఈ సంఘంలో దేవుడు నిలువబెట్టాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు చూసినట్లయితే అక్కడ ప్రభు ఆయన రాజ్యము ఎల్లప్పుడూ ఉంటుంది, ఆయన మనుష్య కుమారుడని అక్కడ ఎత్తి పట్టుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఆయన మనుష్య కుమారుడని మత్తయ్య గారు ప్రభువుని గురించి 2 సార్లు మాట్లాడడం జరిగింది. విశ్వవ్యాప్తంగా నిత్య జీవాన్ని ఇచ్చే నిత్య రాజ్యాన్ని ఏలేందుకు రాజుగా, పరిపాలకునిగా మనం ఆయనను చూడగలం. ఏమండి, ఈరోజు ప్రపంచ దేశాలలో అత్యంత ఆరాధన దైవము ఉన్నది అంటే, ఆరాధన దైవము మార్గం ఉన్నది అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గమే. ఆ మార్గము గుండగానే ప్రజలు కోట్లాది మంది ప్రభు మార్గంలోకి వెళ్తూ ఉన్నారు. కానీ అనేక మంది వాక్యానికి వ్యతిరేకమైన మార్గాలలో వెళ్ళిపోతున్నారు. అయితే క్రైస్తవులను కూడా అపవాదుడు ఆ సాతాను యొక్క అంధత్వంలోనికి లాగేస్తూ ఉన్నాడు. దాని నుండి మనము మరి జాగ్రత్త పడాలి. యేసు తనకు తాను ఇచ్చుకున్నటువంటి సొంత హోదా మనుష్య కుమారుడు అనేది. కాబట్టి ఈ పదము మత్తయ్య గారు 2 సార్లు ఎత్తుకున్నాడని చెప్పాను కదా. తన సహోదరులలో అల్పుడైన వారిని స్వీకరించుట అనేది ఆయన కాన్సెప్ట్గా మనం చూడగలం ఈ దినమందు. అదేమిటంటే తన సహోదరులలో అల్పుడైన వారిని స్వీకరించుట. మనకంటే తక్కువవాడు అంటే మన లోక సంబంధమైనటువంటి వేరియేషన్లో అటువంటి వాడిని ప్రభు ఏమంటుంది, వాక్యం ఏమంటుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు. ఆయన అసలు వచ్చింది ఎక్కడికి, దీనికి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు ఆయన? ప్రభువైన యేసుక్రీస్తు వారు స్థలాలు కొనడానికి, బిల్డింగ్లు కట్టడానికి, లేకపోతే విమానాలు కొనడానికి రాలేదు. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన మనుష్య కుమారుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. ఇందాక సీమల కథ చెప్పాము కదా, ఆ సీమ భాష నేర్చుకుని రావాలి. ఇదిగో నేనే. ఆ ఇశ్రాయేలు ప్రజలు క్రమశిక్షణ లేని విననొల్లని వారిగా ఉన్నారు. వారికి నేను వెళ్ళి మాదిరిగా ఉండి, సంపూర్ణమైన మానవుడిగా ఉండి, సంపూర్ణమైన దైవముగా ఉండి వారిని నా మార్గంలోనికి నడిపిస్తానని ప్రభు ఆయన మనుష్య కుమారుడుగా కన్యక గర్భము ద్వారా ఈ వద్దకు నా వద్దకు వచ్చాడు. ఆయన వచ్చి ఉండకపోతే మనకు రక్షణ లేదు. అందుకని ఆయన అంతిమ తీర్పు ఇచ్చే న్యాయాధిపతిగా ఉన్నాడు. మత్తయి సువార్త 12:50లో చూసినట్టయితే ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నారు, ఎవరు నా సహోదరులు, ఎవరు నా బిడ్డలు అని ఆలోచన చేస్తే ఇక్కడ చూద్దాం. 12వ అధ్యాయము మత్తయి సువార్త 50వ వచనంలో, ఇదిగో నా తల్లియు నా సహోదరులు పరలోకమునందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అనెను. ఇదిగోనయ్యా నీ తల్లి, ఇదిగో నీ అన్నదమ్ములు. యేసుక్రీస్తుని భూలోకమునకు అందించినటువంటి మరియా, యేసేపులు భార్యాభర్తలుగా కనినటువంటి వారిని చూపించి అక్కడ ఉన్న తల్లిని, మరియ కేవలము ఈ భూలోకమునకు స్త్రీ గర్భము ద్వారా మనుష్య కుమారుడుగా రావాలి కాబట్టి ఆమె గర్భమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడే కానీ మరియమ్మ తల్లిని పూజించేవారు కూడా ఈ లోకంలో చాలా మంది తయారైపోయారు. ఇప్పుడు పాస్టర్ గారిని పూజిద్దామా? పాస్టర్ గారు మరి మరియమ్మలాగే ఆయన జీవితాన్ని ఇచ్చేసాడు కదా. ఆయన మార్గాన్ని చూపించాడు. ఇప్పుడు ఇక్కడ నేను నిలబడ్డాను, నేనేమి మీ అంత గొప్పవాడిని ఏమి కాదు. మీ చదువుకున్నంత చదువు నేను చదువుకోలేదు. గొట్టంగాడిని, ఇంకా చెప్పాలంటే గాడిదలు అంటే నా మీద ప్రభు ఎక్కువ ఉన్నాడు కాబట్టి గాడిద వెళ్తూ ఉంటే ఏమేశారు వాళ్ళు? పట్టు వస్త్రాలు చదివారు, పరిచారు. మేమేమి విలువైన వారం కాదు, కానీ మాతో మాట్లాడిస్తున్నాడే ఆయన శక్తిమంతుడు, విలువైన వాడు. ఆయన్నే ఈ లోకమునకు మించిన దైవమై నిన్ను నన్ను కూడా రక్షించడానికి
ఆయన అంతిమ తీర్పులో అంతిమ న్యాయాధిపతిగా నిలబడతా ఉన్నాడు. అందుకని ఇదిగో ఆమె నా తల్లి, ఈమె నా పిల్లలంటావేంటి? నా తండ్రి చిత్త ప్రకారము అంటే ఎవరైతే వాక్యానుసారముగా నడుచుకుంటారో, ధనవంతుడు ఎందుకు వెళ్ళలేదు? పరలోకం వెళ్ళడానికి పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసి ఓ 10,000 ఇచ్చేస్తే పరలోకం పంపేస్తారా? రోమన్ క్యాథలిక్ వారు ఆ కాలమునందు పాప పరిహారార్థ పత్రములు 16వ శతాబ్దం వరకు కూడా అమ్ముకున్నారు, మందిరాలు కట్టుకున్నారు, వారు సుఖభోగాలకు వాటిని వాడుకున్నారు. అది కాదే ఇప్పుడు. మీ నాన్న చనిపోయాడా? మీ నాన్న నరకంలో కొట్టుకుంటున్నాడురా, పరలోకాన్ని పంపేస్తాను, 1,00,000 రూపాయలు పట్టలే, బొమ్మను పట్టుకొచ్చేస్తాం. మన ఊర్లో కూడా సంక్రాంతికి వాటికి బోర్డు చేస్తారు సార్, చాలా బాగా చేస్తారు, ఖర్చు పెడతారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టేస్తారు. దేవుని పరిచర్య వాక్యం చెబుతారా, ఆ మైక్ ఖర్చు పెట్టుకోండి అంటే కూడా చాలామంది రారు, ఆ టెంట్ ఖర్చు పెట్టుకోమంటే కూడా రారు. దేవుని సువార్త, రాజ్య సువార్తను ప్రకటించడానికి నీవు సహకరించట్లేదు, కానీ అనేకమైన వాటికి మనం ప్రాధాన్యతను ఇస్తా ఉన్నాం. ఆ క్రైస్తవుడా, నేను పాటలు పాడేసి కేకలు వేసేస్తే కాదు, మన హృదయాన్ని ఆయన బిడ్డకి ఆయనకు ఇవ్వగలిగితే, ఆయన బిడ్డగా, ఆయన కుమార్తెగా నిన్ను ఆయన పిలవటానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువారే నా వారు. మనందరం ఆయన పిల్లలము. మీరందరూ పరిశుద్ధులై ఉన్నారు, ఎందుకంటే నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులే. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిపరుడు. నీతి మార్గంలో ఉన్న మీరే నీతిమంతులు, ఎందుకంటే మీరు క్రీస్తుని కలిగి ఉన్నారు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రీస్తుని కలిగి ఉన్న సంఘములో మీరు ఉన్నారు కనుక. ఇక్కడ నా తండ్రి చిత్తము చొప్పున చేయువారు అంటే యేసు అనుసరించేటువంటి సేవకులు. ఈ సేవకుడు తండ్రి చిత్తమును నెరవేరుస్తూ మనల్ని హెచ్చరించి దీన మనసు కలిగి తను తగ్గించుకుని దీనుడుగా మన కొరకు ప్రయాసపడుతున్నాడు. అది మనము తెలుసుకోగలగాలి. ఆ దీన మనసు కలిగి దయగలిగిన ప్రవర్తనతో పరిచర్య ద్వారా లోకములో అన్యులుగా ఉన్నటువంటి మనలను, దేవుని వాక్యం అంటే తెలియని మనలను వాక్యమనే మేత పెట్టి ఆయనకిష్టులైనటువంటి గొర్రెలుగా, లేక ఆయనకిష్టులైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా ఆత్మీయ ఆహారాన్ని ఎక్కడైతే మనము పొందుకోగలుగుతామో ఆ సేవకునికి మనము సహకరించే వారు ఉండాలని ఇక్కడ ఎత్తి పట్టుకుంటూ ఉన్నాడు. 10వ అధ్యాయం 40వ వచనం 42వ వచనం వరకు చూస్తే, మిమ్మును చేర్చుకుని వారు నన్ను చేర్చుకును. ఎవరిని చేర్చుకున్నవారు? ఆయన దీన సేవకులను. దీన సేవకులను చూద్దామా? 10వ అధ్యాయము 40వ వచనం. మిమ్ములను చేర్చుకునివాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వారిని చేర్చుకును. హల్లెలూయా. దేవుని సేవకుడు దీనుడుగా వచ్చి మిమ్ములను మీతో మాట్లాడి దేవుని వాక్యమును మీకు అందిస్తూ ఉన్నప్పుడు ఆయనను గనక మీరు చేర్చుకోగలిగితే యేసయ్యను చేర్చుకున్నట్లే. యేసయ్యను చేర్చుకున్నారు కనుక నా తండ్రిని మీరు చేర్చుకున్నారు. ఇక్కడ చూస్తే సందర్భం చూస్తే మనము ఈ వాక్యంలో 25వ అధ్యాయంలో ఆ చివరి భాగము చూసినప్పుడు 31 నుంచి 46 వరకు చూసినప్పుడు, అయ్యయ్యా మీరు నేను ఇక్కడ చూస్తే అంటాడు కదా, దిగంబరునై ఉంటిని, నేను ఆకలి కొని ఉంటిని, ఇక్కడ రోగినై ఉంటిని, నన్ను మీరు పరామర్శించారు కాబట్టి మీరు గొర్రెల గుంపులోనికి వెళ్ళండి అంటున్నాడు కుడివైపుకి. మరలా చూసినప్పుడు నేను రోగినైనప్పుడు నీవు పరామర్శించలేదు, నేను ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టలేదు, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రం కూడా ఇవ్వలేదు, కాబట్టి మీరు ఇవ్వని వారు ఉన్నారు, నన్ను ఎరగని వారు ఉన్నారు, కాబట్టి మీరు అందరూ మేకల. ఏంటయ్యా నువ్వు ఎప్పుడు వచ్చావయ్యా? నరేష్ గారా ఎప్పుడు వచ్చావు నువ్వు? మాకు తెలియదు. అలాగని తెలుసుంటే అబ్బో ఏంటి చేసేస్తామో. ప్రియమైన మీరెవరో నాకు ఉండవుతుంది
చాలామంది డబ్బిచ్చుకొని ఎత్తుకునుకుంటున్నారు. ప్రధానమంత్రి ఉన్నాడు మన మోడీ గారు, పరలోకం పంపించగలడా? ప్రధానమంత్రి కదా. మొక్కుని ఇక్కడ మన అమెరికా ఎవరైనా ట్రంప్ అయ్య గారు ఉన్నారు. అమెరికాలో అన్ని రాష్ట్రాలను శాసించగలడు. కానీ ఒక్క పాపిని పరలోకానికి రికమెండేషన్ రాసి, ప్రభువా ఇదిగో యేసురత్నం గారు వచ్చాడు, పరలోకం నేర్చుకుంటే తెచ్చుకుంటాడని తెచ్చుకోండి. ప్రభువా నేను చాలా కార్యాలు చేశాను, అది చేశాను, ఇది చేశాను, ఆరాధన చేశాను, బల్లాలు మోసాను, కుర్చీలు మోసాను, భోజనాలు వడ్డించాను అని నాలాంటి వాడు చనిపోయాక ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు అనమాట. అక్కడ దేవదూతలు అంటున్నారు, మంచి పని చేసావు, వెరీ గుడ్, 1 మార్క్ వేశారట. సువార్త చెప్పేశానండి, అమెరికా వెళ్ళిపోయానండి, సువార్త 2 మార్కులు వేసాం. ఎన్ని మార్కులు రావాలి? 100కి 100 మార్కులు రావాలి. పరలోకం వెళ్ళాలంటే అమ్మ మీకు అసత్యము బోధించడానికి ఇక్కడ నిలబడలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల ద్వారా మాట్లాడుతున్నది ఏంటంటే, మనం పాస్ అవ్వాలంటే మన లోక సంబంధమైనటువంటి చదువులు ఎన్ని మార్కులు? ఇండియాలో అయితే 35 మార్కులు కదా. కానీ బైబిల్ ప్రకారంగా నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఎన్ని మార్కులు రావాలి? 100కి 100 మార్కులు. 99.5 వచ్చినా సరే వెళ్ళనివాడు అక్కడ. ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, మీరు దాన్ని మైండ్లో పెట్టేసుకోండి. అంటే చివరి వరకు, అంతము వరకు, అంతిమ తీర్పు వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలన్నమాట. నేనేమైందంటే నాకు విశ్వాస ప్రమాణం వచ్చండి, పరలోక ప్రార్థన వచ్చండి, 10 ఆజ్ఞలు వచ్చండి, వాక్యము అబ్బో కంఠస్థమండి, నాకు దావీదు కీర్తనలన్నీ చెప్పేస్తానండి, ఆది కాండముడు ప్రకటన గ్రంథం వరకు నేను చెప్పేయగలనండి. చెప్పేస్తున్నావు కానీ నీలో విశ్వాసం అనేది లేదు. చెప్పు, అవన్నీ కావాలి. మంచిది అన్ని మార్కులు వేసుకుంటూ వస్తే నాకు 23 మార్కులే వచ్చినాయి. అయ్యో, ఇలాగైతే ఇక పరలోకానికి ఎవడో వెళ్ళలేడని వెనక్కి తిరుగుతూ, యేసయ్య నీ కృప లేకుండగా నేను పరలోకానికి వెళ్ళలేనయ్యా అంటున్నాను. అంతే. దేవదూతకి వినబడింది, రే యేసురత్నం వెళ్ళరా, ఏంటన్నా నువ్వు? అవునయ్యా, యేసయ్య కృప లేకపోతే నేను పరలోకానికి వెళ్ళను. వెరీ గుడ్, నీకు 100 మార్కులు వచ్చేసి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకానికి వెళ్ళాలి అంటే 100కి 100 మార్కులు కావాలి. కాబట్టి చాలా మంది ఎలా అక్కడ ఆగిపోతున్నారు. అక్కడ ఆగిపోకూడదు. ఈ విశ్వాసాన్ని కడ వరకు ఆయన తీర్పుకి మీరు సిద్ధముగా ఉండాలని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక అలాంటి వారికి పరలోకపు ఫలములు కలుగుతాయి. ఒక ప్రవక్తను కానీ, నీతిమంతుని కానీ, ఆయన సేవకును కానీ చేర్చుకున్నవాడు ఆ ప్రవక్త, నీతిమంతుని యొక్క ఫలమును అక్కడ పొందగలుగుతాడు. అయ్యో నీవు ఎప్పుడొచ్చో మాకు తెలియదయ్యా అని చెబుతున్నప్పుడు ఇక్కడ అంటున్నట్టు, అప్పుడు ఆయన నాకు ఎవడు వచ్చును, ఎడమ వైపున ఉండు వారిని చూచి శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచుడని నిత్యాగ్నిలోనికి పోబడి కేకలు వేస్తూ ఉన్నారు. ప్రభు నందు ప్రియమైనటువంటి నా ప్రియ పిల్లలారా, మీరు దయ చూపని వారు, సమర్పణ లేని వారుగా ఉంటా ఉన్నారు. దేవుని ఎడల అమ్మా భయము లేనటువంటి జీవితాన్ని నువ్వు ఎంత ఉన్నా, ఎంత గొప్ప సైంటిస్టు అయినా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, నీవు ఎలాంటి వాడవైనా సరే ఆయనలో ఎదగకపోతే, ఆయన మార్గంలో గనక నీవు లేకపోయినట్లయితే ఆయన నిత్య జీవాన్ని పొందుకోలేవు. మత్తయి 7వ అధ్యాయం 21-23లో చూసినప్పుడు అక్కడ అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. యేసే ప్రభు అని సూచిస్తూనే ఈ భూలోక సంబంధమైన మానవాళికి చివరి న్యాయాధిపతిగా చూపడంలో ఆయన దైవత్వాన్ని తెలియజేస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 21వ వచనము నుండి 7వ అధ్యాయము మత్తయి సువార్తలోనే, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును అమ్మా, నేను చెప్పింది కరెక్టా కదా? ప్రభువా నేను పిలిచేస్తున్నాను, నాకు అదొచ్చు, నాకు ఇదొచ్చు అని నేను గొప్పలు చెప్పుకుంటాను.
నన్ను నేను హెచ్చించుకుంటున్నాను. హెచ్చించబడవలసిన వాడు ఆయన, తగ్గించబడవలసిన వారము మనము. మనం ప్రతిదానికి హెచ్చించేసుకుంటాము. పాస్టర్ గారు, నేను మొన్న మాకు సభలు జరిగినప్పుడు ఒక ఆమెకు పాట పాడే అవకాశం ఇవ్వలేదు. ఇంకా నన్ను బూతులు ఆడిపోసుకుంటానే ఉంది. ఈ గొప్ప సేవకుడు అంట. ఏం చేశాను నేను తప్పు? అక్కడ సమయం ఉండదు, అయ్యగారు వాక్యం చెప్పాలి. ఈ లోపుగా అమ్మ మీరు తర్వాత పాడుతుంది కానీ అన్నాను, అంతే నా పని అయిపోయింది. నన్ను చీడ్చి ఎండేసేసింది అంతే. నరేష్ గారు ఎలా నడుపుతున్నారు నాకు తెలియదు కానీ దేవునికి స్తోత్రం, దేవుడు వారికి సహాయం చేయను గాక. కాబట్టి ప్రభువా ప్రభు అనేవారు అందరూ పరలోకానికి వెళ్ళలేరు. వరాల ద్వారా ప్రభువుకి మేము గొప్ప కార్యాలు చేస్తున్నాం, నేను పరలోకానికి వెళ్ళిపోతానని ఈ మధ్య మనం చాలా వింటూ ఉన్నాం కదా. పిల్లలు లేని వాళ్ళందరూ రండి, అరటిపళ్ళు ఇస్తాను కదా. ఉద్యోగాలు లేని వాళ్ళందరూ రండి, ఉద్యోగాలు ఇచ్చేస్తాను. ఇదిగో మీరు ఇప్పుడు 10,000 కనుక ఆన్లైన్లో కొట్టేస్తే, ఇదిగో మా అకౌంట్ కొట్టేయండి, మీ ఉద్యోగాలు మీకు సాయంకాలానికి వచ్చేస్తాయి. అంటే పరిగెట్టుకుంటూ మెరుగుడు పువ్వులు చూడండి, లైట్ దగ్గరికి వెళ్ళి పరిగెడితే ఆ లైటింగ్కి మాడి మసి అయిపోతాయి. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. నీవు నమ్మకంతో ఉండాలి. సేవకుడు నీకు సపోర్ట్ చేస్తాడు. ఆ 1000 మందిలో ఆయన చేసే దానిని బట్టి నీవు ఆకర్షితులై నేను పొందేసుకున్నాను అనే అపోహలో ఉండిపోతున్నావు. ఇదిగో ఈ సంఘము సత్యవాక్యమును నీకు ఇస్తూ, నిన్ను ప్రోత్సహిస్తూ, నీ ఆత్మీయ జీవితం కొరకు ప్రయాసపడుతున్నటువంటి నీ సేవకునికి నీవెంతగా సహకరిస్తున్నావో ఆలోచన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ, అక్రమము చేయువారులారా అని మాట్లాడుతున్నాడు ఆయన. అక్రమము చేయువారులారా, అవిధేయత జీవితము కలిగినటువంటి యథార్థమైనటువంటి సేవ చేసే వారికి వ్యతిరేకముగా ఉన్న వారిని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక అందుకే ప్రభు ఏమంటున్నారంటే, నేను మిమ్ములను ఎన్నడూ ఎరుగను. అదేంటయ్యా, నేను ఆ మీటింగ్ వచ్చాను, ఈ మీటింగ్ వచ్చాను, ₹1,00,000 ఇచ్చాను, 10 లక్షలు ఇచ్చానని చెబుతా ఉంటే నువ్వెవడో నాకు తెలియదు. దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా ఉండాలంటే ఇదిగో ఆ దీనుడను నీ సహోదరుడను గనక చేర్చుకున్నట్లయితే నీవు నన్ను నా తండ్రిని చేర్చుకున్నట్లే. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ముగిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 29-30 చూసినప్పుడు అక్కడ ఒక ఉపమానం మనం చూడగలుగుతాము. చదవద్దు కానీ సమయం. గురుగులును గోధుమలు కనబడుతూ ఉన్నాయి. గురుగులు గోధుమలు ఒకే చేలులో ఉన్నాయి. విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు. ఈ లోకమనే భూమిలో ఆయన విత్తనములు విత్తాడు. ఆ గోధుమలతో పాటు గురుగులు కూడా ఎదుగుతూ ఉన్నాయి. అయ్యా, నాలాంటి వాడు వెళ్ళి సలహా ఇచ్చాడు, ఆ గురుగుని తీసేయండి, ఆ కుర్రోడండి అసలు ప్రార్థనకు రాడండి, ఈ అమ్మాయి అండి అసలు వాక్యం చదవదండి. చదివినా చదవకపోయినా అందరితో కలిసి ఎదగని, గోధుమలతో పాటు గురుగులను కూడా ఎదగని. ప్రియ దేవుని పిల్ల, దేవుని సంకల్పం ఏంటంటే, చాలామంది దేవాలయానికి దేవుని ఏడల భయభక్తులు కలిగి రారండి. కొంతమంది చూడడానికి వస్తారు, కొంతమంది మాట్లాడుకోవడానికి వస్తారు, కొంతమంది అయితే నిద్రపోవడానికి వస్తారు. మా సంఘంలో చివరి ఉంటుంది ఒక ఆమె, అబ్బో అలాగే నిద్రపోతూనే ఉంటుంది, చూసినట్టు ఉంటుంది, కళ్ళతో చూస్తూనే ఉంటుంది, నిద్ర అవుతుంది అంటే ఆవిడ. నాకు తెలియదు, చూస్తుంది వాక్యం ఏంటుంది అనుకుంటున్నాను నేను. ఆమె కళ్ళతో ఎలా చూస్తానే నిద్ర అవుతుందంట. ఎంత మంచి టాలెంట్! దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, ప్రభు అంటున్నారు గోధుమలతో పాటు గురుగులను కూడా ఉండని. ఎందుకంటే వేర్లు వేసుకుంటాయి. ఒక అవిశ్వాసి విశ్వాసుల గుంపును మార్చేస్తాడు. ఒక్క ఏంటది, ఉప్పు కన్ను కడివిడి పాలను ఏం చేస్తుందండి, విరగొట్టేస్తుంది. సంఘము నీతిగా నడుస్తూ ఉంటే అపవాదికి కను కుట్టేస్తుంది అనమాట. ఆ సంఘాన్ని పాడు చేయాలని చూస్తూ ఉంటాడు, ఏదో ఒక విష బీజాన్ని వేస్తూ ఉంటాడు. ఈ గురుగులు కూడా అలాగే. అందుకే రోమా ప్రభుత్వం ఆ కాలం నందు ఆ గురుగుల విత్తనాలను నిషేధించారండి. వాటిని అసలు ఉండటానికి వీలు లేదని ఆ విత్తనాలను నిషేధించారు ఆనాటి కాలంలో.
అటువంటి గురుగులను ఉపమాన రీతిగా చెబుతూ ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ గురుగులు గోధుమలు ఎదగనివ్వండి, కోత కాలము వచ్చెను. ఆ కోత కోయుటకు దూతలు వస్తారు. ఆ కోత కోసినప్పుడు ఆ గురుగులను తీసుకువెళ్ళి కట్టగట్టి ఎక్కడండి? అగ్నిలో పారవేయబడతాది. నీవు సరి చేసుకో, నేను గురుగులుగా ఉన్నానా, గోధుమలుగా ఉన్నానా? గోధుమ మొక్కగా నువ్వు ఎదగాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సంఘమునందు నీ కొరకు ప్రయాస జరుగుతూ ఉంది. కనుకనే అంతిమ తీర్పులో న్యాయాధిపతి యేసే గనుక ఆయన 13:36 నుండి 43 వరకు చదివినప్పుడు ఫలము లోకము, ఆయన మంచి విత్తనములను లోకమునందు విత్తడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పౌలు చెప్తా ఉన్నాడు తీమోతితో, ఓ నా ప్రియ శిష్యుడా, మంచి సేవకుడా. పౌలు తీమోతితో పరిచర్య కలిగి కడవరి దినాల గురించి శిలువ కార్యములో మొదలైనటువంటి ఈ యొక్క కార్యము, శిలువలో ఆయన పాపాన్ని కొట్టివేశాడు. శిలువలో మన పాపములన్నిటినీ ఆయన తుడిచివేశాడు. ఒకే ఒక్క మాట, మరణమా నీ ముల్లు ఎక్కడ? ఈ భూలోకంలో దేవుళ్ళమని అనేక మంది చెప్పుకుంటూ ఉన్నారు. మరణించి తిరిగి లేచిన వాడంటూ ఎవరు ఈ లోకంలో లేరు. ఒకే ఒక్కడు, ఆయనే అద్వితీయ కుమారుడు. ఆయన ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనముల ప్రకారముగా ఆయన 3వ దినమున తిరిగి లేచినవాడు, పునరుత్థానుడైన వాడు, మృత్యుంజయుడే తిరిగి లేచినవాడు. ఆ దేవుడు ఆయన మరలా వస్తున్నాడు. కనుక పౌలు అంటున్నాడు, అబద్ధ బోధకులు మాటలను వినక నీవు సత్య మార్గంలో నడువయ్యా. తిమోతి, నీవు చాలా ఇష్టము నీవంటే. కనుక కొంతమంది వివాహం వద్దు, కొంతమంది అది తినొద్దు, ఇది తినొద్దు. ఏమండి, తినేదాని గురించో లేకపోతే కార్యక్రమాల గురించో వాటి గురించో కొంతమంది వివాహం చేసుకోకూడదని నిషేధిస్తూ ఉన్నారు. కొంతమంది అదిగో అది తినకూడదు, ఇది తినకూడదు. ఇవన్నీ గలిబిలి చేసి సాతానుడు సత్యమును లేక నిజ మార్గంలోనికి మనల్ని వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తూ ఉన్నాడు. కనుక నా ప్రియ కుమారులారా, కుమార్తెలారా, మనము దేవునికి ఈ జన్మనిచ్చినందుకు ఆయనకు మనం ఏం చెల్లించాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ కూడిక, ఈ ఆదివారపు ఆరాధన పునరుత్థానారాధన. ఇది 7వ రోజు విశ్రాంతి దినము కాదు. ప్రతి ఆదివారము పునరుత్థాన దినమే. ప్రతి ఆదివారం ఆయన శరీరమును భుజించాలి, ఆయన రక్తమును పానము చేయాలి. మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించి, దేవా నీవు నాకు ఈ జన్మనిచ్చావయ్యా, ఈ జీవితంలో నీకు నేను ఇష్టడిగా ఉండి నీ రాజ్యానికి రావటానికి, నీ తీర్పులో కుడివైపు ఉన్నటువంటి నిత్య జీవములోనికి నడిపించడానికి నేను సిద్ధపడాలయ్యా అని మనము ఉండాలి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక కృతజ్ఞతాస్తుతి చెల్లించి మనము దేవునికి ఎప్పుడు కూడా భక్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని, ఈ భక్తి జీవితము క్రీడారంగములో ఒక క్రీడను, ఒక వాలీబాలో లేక క్రికెట్టో నేర్చుకోవటానికి కోచింగ్కి ఎలాగైతే వెళ్తామో ఆ విధంగానే దేవుని సన్నిధికి మీరు నిత్యము రావాలి. సేవకుడు అవకాశం ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఆదివారము తప్పక ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. ఈ సహవాసంలోనికి రావాలి. ఈ సహవాసంలో నీవు గనక వచ్చి కూడుకుంటే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడానికి సేవకుడు నీతో ఉంటాడు. నీ జీవితాన్ని అంతిమ తీర్పులో అంతిమ న్యాయాధిపతిగా రాబోతున్నటువంటి క్రీస్తు ద్వారా నిత్య జీవములోనికి నడిపించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము నీతో నాతో మాట్లాడారు. సమయం ఎక్కువై ఉంటే నన్ను మన్నించండి. దేవుని పిల్లలారా, ప్రాముఖ్యమైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలని పురుకొల్పిన దానిని బట్టి మీతో నేను ఈ వాక్య భాగములు ప్రభువే మీతో మాట్లాడారు. కనుక నిన్న ప్రతి వాక్యమును బట్టి మీరు ఒక్కసారి లేచి నిలబడినట్లయితే నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఎందుకనగా ప్రతి వారి రక్షించి కేవలము తన విశ్వాసులను మాత్రమే ఎక్కువగా రక్షిస్తాడని కాదు, కానీ యేసు అందరికీ రక్షకుడు. అంటే విశ్వాసం ఉంచే వారందరికీ
ఆయన రక్షకుడు ఉన్నాడు. ఈయన ప్రపంచానికి సర్వమానవాళికి రక్షకుడు కనుక మరలా ఆయన తీర్పు తీర్చుటకు అంతిమ న్యాయాధిపతిగా వస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, 10 మంది కన్యకలలో ఎంతమంది ఎత్తబడ్డారండి? 5 ఎత్తబడ్డారు. ఎందుకంటే వారు జ్ఞానముతో వారు దివిటీలలో ఏముంచుకున్నారు? వాక్యమనే తైలమును ఉంచుకున్నారు. బీదలాజరు ఎత్తబడ్డాడు. శతాధిపతి విశ్వాసంతో తన సేవకుడను స్వస్థతపరుచుకున్నాడు. నీలో అపవిత్రపరిచే క్రియలను నీవు విసర్జించు. మత్తయి 15:19 చెబుతున్నాడు. దురాలోచనలు, నరహత్య, వ్యభిచారము విసర్జించినట్లయితే ఆయన న్యాయ తీర్పులో నీతి కిరీటమును నీవు పొందుకోవటానికి అర్హత కలుగును. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అట్టి హృదయ శుద్ధిది నీవు కలిగి రూపాంతరములోనికి వచ్చినట్లయితే వాక్యము ద్వారా క్రీస్తులో అంటుకట్టబడతావు. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ దీనదాసులు ఎంతో ప్రయాసపడుతున్నారు. మా సహోదరుడు తండ్రి నరేష్ గారిని బట్టి, అమ్మగారిని బట్టి, బిడ్డలను బట్టి నీకు వందనాలు నాయనా. వారికి ఇచ్చిన దర్శనము గొప్పది. నీ ప్రియ బిడ్డలు అనేక మంది ఈ సంఘములో సభ్యులుగా ఉండి నీ వాక్యము అనే క్రమశిక్షణలో తండ్రి నీకు అంటుకట్టబడటానికి దేవా, నీ దీన సేవకుని చేర్చుకున్నట్లయితే నిన్ను చేర్చుకున్నట్లే కదా. నీ వాక్యము నమ్మదగినది ప్రభువా. తండ్రి, మీరు తగ్గించుకున్నారు. ఇదిగో నా తండ్రి చిత్త ప్రకారము చేయువారే నావారు. ఎంత గొప్ప విశ్వాసమును మాకు బలపరుస్తూ ఉన్నారు ప్రభువా. ఇందులో మేము ఎదగటానికి నీ కృప దయచేయండి. ఈ దినము విన్న వాక్యము ద్వారా నీ కుమారులు కుమార్తెలు నీ అంతిమ తీర్పులో అంతిమ న్యాయాధిపతి యొక్క ఎదుట కుడివైపు ఉన్నటువంటి గొర్రెల గుంపులో న్యాయమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ నిత్య జీవంలోనికి నడిపించబడటానికి జీవించి ఉండగానే వారి జీవితం అంతయు కడవరకు ఈ లోకమును విడిచి పర్యంతము వారికి మీరు తోడుగా ఉండి మీ ఆత్మ ద్వారా నడిపించి నిత్య జీవ వారసులుగా మమ్మల్ని నడిపించి మహా గొప్ప కార్యము ద్వారా నీకు వేల రెట్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని, ముఖ్యంగా నీ సేవకులు చేస్తున్న ఈ పరిచర్య ద్వారా అనేక ఆత్మలు ఈ సంఘములకు నడిపించబడుటకు నీ కృపా కార్యములు చేయమని మహిమ పొందుమని క్రీస్తు నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.